హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్ ఐటమ్ అండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే క్రిస్పీగా ఉంటుంది. లోపల సాఫ్ట్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. సింపుల్ ప్రాసెస్‌తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది సొరకాయ వేసి చేసుకుంటామండి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి అంటారు. లేదంటే ఆంధ్రాలో అయితే తపాలా రొట్టె అని పిలుస్తా ఉంటాం అనమాట. ఎలా పిలిచినా దీని టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తున్న వారు చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ అయితే కంపల్సరీ చేయండండి. ఇది మనకి చాలా చలువ చేస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కదా! ఈ సొరకాయ ముక్క ఉంటే చాలు చక్కగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్తోనే సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా సొరకాయని పీల్ చేసేసుకొని చక్కగా ఇలాగా తురుముకోవాలండి. తురుముకొని చక్కగా సన్నగా తురుముకునేదైనా పర్లేదు, లావుగా తురుముకునే ఏదైనా సరే మీ ఇష్టం అన్నమాట. ఇలా తురుముకున్న తర్వాత దీన్ని మీకు క్వాంటిటీ అనేది ఒక కప్పుకి ఒక కప్ అయితే వేసుకుంటే సరిపోతుంది. నేను 2 కప్పులకి ఒక కప్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు 2, 3 నిమిషాలు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు ఒక పావు కప్పు వేసేసుకుని 2 కప్పుల బియ్య పిండికి ఒక కప్పు సొరకాయ అయితే వేసుకున్నాను అనమాట. ఎక్కువ సొరకాయ కావాలనుకుంటే 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. చక్కగా రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని కరివేపాకు మస్ట్ అండ్ షుడ్‌గా వేసుకోవాలండి. నా దగ్గర అయితే అవైలబుల్ లేదు. అందుకే నేను వేయలేకపోయాను. మీరు కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఇవేంటివి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్‌తో కలిపేసుకుంటాము. అప్పుడు వాటర్ సరిపోకపోతే మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ, చల్లుకుంటూ చక్కగా పిండి అనేది ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగానే కలుపుకోవాలి. ఎక్కువ జోరు చేసుకోకూడదు. చూసుకుంటూ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మధ్యలో ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక ముద్దలాగా అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా మనము చక్కగా చేసేసుకోవాలి. ఒక్కసారి ఉప్పు, కారం అయితే టేస్ట్ చూసేసుకొని సరిపోకపోతే వేసేసుకుంటే ఇప్పుడు మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని రెడీ అయిపోయింది కదా, పిండి పక్కన పెట్టేసుకుని ఒక మందపాటి బాండి అయితే తీసుకోవాలి. మందంగా ఉండాలి. దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడే స్టవ్ అంటించొద్దు. స్టవ్ అంటిస్తే మనకి చేతికి వేడి తగిలేసి దీన్ని చేతితోనే ప్రెస్ చేసి పెట్టాలన్నమాట. ఈ విధంగా చక్కగా ఆయిల్ వేసేసుకుని చేతికి కూడా ఆయిల్ రాసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. చక్కగా ఎడ్జెస్ కూడా పగలకుండా చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. దీని మెథడ్ కూడా చెప్తాను. చుట్టూ పగులుతూ ఉంటుంది మనం ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు. అది చుట్టూ కూడా మనం ఇప్పుడు జొన్న రొట్టె చేస్తాము కదా, ఆ విధంగా పక్కలంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని అంతా లోపలికి చక్కగా ప్రెస్ చేసేసి ఇట్లా అంటించేసుకుంటే మనకి ఈ వేడిగా పొయ్యి మీద పెట్టిన తర్వాత కాకుండా ముందే ఇలాగా చేసేసుకోవాలి. ఇదిగోండి చుట్టూ కూడా ఎడ్జెస్ని ఇలా చేసేసుకుని చక్కగా మనము ప్యాన్లో ఏదన్నా పెనం మీద కూడా ఇలా చేసుకోవచ్చు. మందంగా ఉండాలి. ఇలా హోల్స్ అయితే పెట్టేసుకుంటే ఆయిల్ వేసినప్పుడు లోపలికి వెళ్ళి బాగా ఏగుతుంది అనమాట. అడుగున ఆయిల్ వేసాం కదా, పైన కూడా ఆయిల్ వేసేసుకుని దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట. స్టవ్ని ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టండి. స్టవ్ మీద పెట్టి ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంకా తగ్గించి అడ్జస్ట్ చేసుకు పెట్టుకొని మూత పెట్టేస్తే చక్కగా ఒక 5 నిమిషాల్లో మనకి మంచి రెడ్డిష్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. దీన్ని ఇప్పుడు తిరగవేసుకోవాలి. చూసారు కదా, ఆ హోల్స్ పెట్టడం వల్ల మనకి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చక్కగా పూర్తిగా వేగింది. ఇది బాండి కూడా చక్కగా దీనికి సపోర్టివ్గా ఉంది. ఇలా రౌండ్గా ఉంది కదా లోపల. అందువల్ల ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ వెనక వైపు కూడా చక్కగా మూత పెట్టుకొని మగ్గ పెట్టేసుకున్నారంటే ఒక 5 నిమిషాల కంటే తక్కువే పడుతుంది. చూసుకొని దగ్గరుండి చూసుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు సర్వపిండి లేదా మనకి ఇష్టమైన తపాలా రొట్టి ఆంధ్ర స్టైల్లో అయితే ఎలా చెప్పినా కానీ దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎండాకాలం పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. క్రిస్పీగా కూడా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ పట్టకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారా? ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. చాలా సూపర్గా ఉంది. ఎనివే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.